హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద బీకే స్టడీ సర్కిల్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఓటీఆర్ అప్డేట్ ప్రాసెస్ సంబంధించిన డాక్యుమెంట్స్ మరియు ఫోటో విత్ సిగ్నేచర్ అండ్ డేటు ఎలా ఎలా అప్లోడ్ చేయాలని చెప్పేసి మనం తెలుసుకుందాము. సో చాలామంది అడిగేది ఏంటంటే ఫోటో పైన సిగ్నేచర్ మరియు డేటు ఎలా ఎలా ఎడిట్ చేసుకోవాలని చెప్పేసి, ఏమేమి డాక్యుమెంట్స్ కావాలని చెప్పేసి చాలామంది అడగడం జరుగుతుంది. సో వారి కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో మనకు ఫిబ్రవరి 25th లాస్ట్ డేట్ ఉంది కావున ఓటీఆర్ అప్డేట్ ప్రతి ఒక్కళ్ళు ఓటీఆర్ అప్డేట్ చేసుకోవాల్సిందే, కంపల్సరీ. సో ఎవరైతే చేసుకోలేదో ఫిబ్రవరి 25th లోపు కంప్లీట్ చేసుకోండి. సో ఇక్కడ మన అఫీషియల్ నోటీస్ కూడా అదే ఉంది. మనకు ప్రీవియస్ చూసుకున్నట్టయితే జనవరి 19 నుంచి ఫిబ్రవరి 9th వరకు లాస్ట్ డేట్ అని చెప్పేసి ఇచ్చారు. సో మళ్ళీ చూసుకున్నట్టయితే ఫిబ్రవరి 25th ఎక్స్టెండ్ చేశారు. సో మళ్ళీ ఎక్స్టెండ్ చేశారని గ్యారంటీ కూడా లేదు. సో కావున ప్రతి ఒక్కళ్ళు ఓటీఆర్ అప్డేట్ చేసుకోండి. బీసీ వాళ్ళు అయితే మన ఓబీసీ ఎన్సీఎల్ సర్టిఫికేట్ ఎవరైతే తీసుకోలేదో త్వరగా తీసుకొని అప్లోడ్ చేయండి. సో ఇక్కడ మీరు వెరిఫై చేసిన డీటెయిల్స్ వచ్చేసి మీ పర్సనల్, ఎడ్యుకేషనల్ అండ్ కేటగిరీ డీటెయిల్స్, ఇంకా ఎలిజిబుల్ అడిషనల్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత రిలవెంట్ సర్టిఫికేట్స్ ఇంక్లూడింగ్ లేటెస్ట్ కలర్ పాస్పోర్ట్ సైజు కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇంకా మీ మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి ఇవన్నీ డీటెయిల్స్ అప్డేట్ చేయాల్సి ఉంటుంది. సో ఇది చేయడం వల్ల మాకు లాభం ఏంది అని చెప్పేసి చాలామంది అనుకున్నారు. అది తప్పండి. మనం ఎందుకంటే ఒక గవర్నమెంట్ మనకు ఒక నోటీస్ ఇష్యూ చేసిందంటే అది కంపల్సరీ ఏదో ఒక రీజన్ ఉంటుంది. మనకేందంటే గతంలో చూసుకున్నట్టయితే చాలామంది ఫేక్ సర్టిఫికేట్లు పెట్టి జాబులు కొట్టడం జరిగిందని చెప్పేసి మనకు చాలా న్యూస్‌లో చూసాము. సో అలాంటివి మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఈ ఓటీఆర్ అప్డేట్ తీసుకురావడం జరిగింది. సో మన టీజీపీఎస్సీ కూడా ప్రథమ అర్హతగా ఈ ఓటీఆర్‌నే గుర్తిస్తామని చెప్పేసి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. ఇది చేయడం వల్ల మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా చాలా తొందరగా పూర్తవుతుంది. సో ఫస్ట్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఓటీఆర్ అప్డేట్‌కి కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి ఫస్ట్ మన మొబైల్ నెంబర్ యాక్టివేట్‌లో ఉండాలి. తర్వాత ఆధార్ నంబర్, ఇంకా పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో కూడా ఉండాలి. విత్ నేమ్ అండ్ డేట్. ఇంకా ఎస్ఎస్‌సి, ఇంటర్, డిగ్రీ సర్టిఫికేట్స్ వచ్చేసి మెమో సర్టిఫికేట్స్ వచ్చేసి ఉండాలి. తర్వాత ఫస్ట్ నుంచి 7th వరకు బోనాఫైడ్ ఉండాలి. తర్వాత క్యాస్ట్ ఎస్సీ వాళ్ళైతే ఎస్సీ, ఎస్టీ వాళ్ళైతే ఎస్టీ, బీసీ వాళ్ళైతే బీసీ ఇలా క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ అప్లోడ్ మనకు ఇన్స్ట్రక్షన్స్ వచ్చేసి 40 కేబీ నుంచి ఇక్కడ వచ్చారు జేపీజీ ఆర్ జేపీఈజీ ఆర్ పిఎన్జీ ఫార్మాట్లో ఉండాలి. సో 40 కేబీ నుంచి 500 కేబీ మధ్య ఉండాలని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. సో మీరు డిగ్రీ సర్టిఫికేట్ కానీ, మన బోనాఫైడ్ కానీ, కమ్యూనిటీ సర్టిఫికేట్ కానీ, ఓబీసీ ఎన్సీఎల్ సర్టిఫికేట్ కానీ ఇవన్నీ మీరు జేపీజీ ఫార్మాట్లో ఉండాలి. జేపీజీ ఆర్ పిఎన్జీ ఫార్మాట్లో ఉండాలి. 40 కేబీ నుంచి 500 కేబీ మధ్యలో ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇదిగోండి అప్లోడ్ చేయాలి ఇలా ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్, ఫోర్త్ క్లాస్ అని చెప్పేసి ఇట్లా బోనాఫైడ్ మీకు ప్రతి దగ్గర ఏమేమి అడుగుతుందో అక్కడ మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. డాక్యుమెంట్ జేపీజీ ఫార్మాట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇదంతా ప్రాసెస్ వచ్చేసి మీరు ఫిబ్రవరి 25th లోపే చేయాలి. మీరు ఏమైనా క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ ఇంకేదైనా సర్టిఫికేట్ తీసుకోలేనట్టయితే అర్జెంటుగా తీసుకోండి. మీకు వితిన్ 1 వీక్లో వచ్చేస్తుంది. వితిన్ 1 వీక్ అంటే మీకు 3 days టైం పడుతుంది మ్యాక్సిమం. సో మనకు ఫిబ్రవరి 25th లాస్ట్ డేట్ ఉంది కావున అందరూ తీసుకొని అప్డేట్ చేసుకోండి. సో ఇక్కడ ఫోటో వచ్చేసి మనకి ఇలా అడుగుతున్నారు. 4 కేబీ నుంచి 50 కేబీ ఉండాలి అని చెప్పేసి, 3.5 విడ్త్ వచ్చేసి మనకు లెంత్ వచ్చేసి 4.5 సెంటీమీటర్స్ అని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. మనకు సిగ్నేచర్ కూడా 1 కేబీ టు 30 కేబీ అని ఇచ్చాను. సో ఈ ఫోటో గురించి చూద్దాము. ఇక్కడ ఫోటో ఎలా సిగ్నేచర్ మన నేమ్ విత్ డేట్ అని చెప్పేసి చాలామంది అడిగారు కదా, వాళ్ళ కోసం చేయడం జరుగుతుంది. PI7 టూల్, ఇమేజ్ టూల్ అని చెప్పేసి మీకు గూగుల్లో సెర్చ్ చేసినట్లయితే ఇలా వస్తుంది. సో ఇక్కడ యాడ్ నేమ్, డేట్ అండ్ ఫొటోస్, 2 ఫొటోస్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసినట్టయితే ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ సెలెక్ట్ ఇమేజ్, మీరు ఇమేజ్ని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్లోడ్ చేసిన తర్వాత మీకు ఇలా వస్తుంది. సో ఇక్కడ మీ నేమ్ ఇక్కడ టైప్ చేయాలి, కింద డేట్ వేయాలి. సో ఇక్కడ ఉంది చూడండి,
యాడ్ ఎక్స్ట్రా రైట్ స్పేస్ ఆన్ బాటమ్ అని చెప్పేసి ఇది క్లిక్ చేసేయండి. ఇది క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ పేరు ఇవ్వండి, కింద డేట్ ఇవ్వండి. సో మీ నేమ్ని బట్టి, మీ నేమ్ లెంత్ని బట్టి ఇక్కడ పక్కన సైజు కూడా మీరు చేసుకోవచ్చు. 10 కానీ 9 కానీ 11 కానీ అలా చేసుకోవచ్చు. ఇలా చేసిన తర్వాత నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మీకు విడ్త్ అడుగుతుంది, హైట్ అడుగుతుంది. మనకు ఉండాల్సింది కూడా ఇంతే, విడ్త్, హైట్. సో ఇక్కడ వచ్చేసి కేబీస్ కూడా ఉంది చూడండి. 40 కేబీ నుంచి 500 కేబీ ఉండాలి. సారీ, 40 కేబీ నుంచి 50 కేబీ ఉండాలి. సో ఇక్కడ మనం ఎంబీ కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. తర్వాత సేవ్ అండ్ డౌన్లోడ్ పైన క్లిక్ చేసినట్టయితే ఇలా వస్తుంది మన అవుట్పుట్. సో ఇది మనం చేయాల్సిన ప్రాసెస్. ఇది మనకు ఫోటో మీద మన పేరు కానీ డేట్ కానీ ఎడిట్ చేసుకోవడం, ఇది ప్రాసెస్. ఇది అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్.